మహాభారత యుద్ధంలో ఒక యువకుడు పెద్ద పెద్ద మహారథులను సవాల్ చేశాడు. అతని వయసు కేవలం 16 ఏళ్లు. కానీ అతనికి తెలిసిన యుద్ధ విద్య మహారథులకే ఆశ్చర్యం కలిగించింది. అతడే అభిమన్యుడు. కానీ ఒక ప్రశ్న ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. చక్రవ్యూహం ఎలా తెలుసుకున్నాడు? తల్లి గర్భంలోనే విద్య సాధ్యమా అని. చక్రవ్యూహం అనేది సాధారణ యుద్ధ వ్యూహం కాదు. ఇది సుడిగుండంలా తిరిగే 7 లేదా 11 స్థాయిల రక్షణ వలయం. ఒకసారి లోపలికి వెళ్తే బయటికి రావడం దాదాపు అసాధ్యం. ఇలాంటి భయంకర వ్యూహాన్ని అభిమన్యుడు ఎలా తెలుసుకున్నాడు? పురాణాల ప్రకారం అర్జునుడు చక్రవ్యూహం ప్రవేశించే విధానాన్ని తన భార్య సుభద్రకు వివరిస్తున్నాడు. అప్పుడు సుభద్ర గర్భంలో ఉన్నవాడు అభిమన్యుడు. అర్జునుడు చెబుతుండగా అభిమన్యుడు తల్లి గర్భంలోనే వ్యూహంలోకి ఎలా ప్రవేశించాలో నేర్చుకున్నాడు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. అర్జునుడు వ్యూహం నుంచి బయటికి రావడం చెప్పేలోపే సుభద్ర నిద్రపోయిందని కథ. అందుకే అభిమన్యుడికి ప్రవేశం తెలుసు, నిష్క్రమణ తెలియదు. ఇది కేవలం కథనా లేదా ఇందులో నిజముందా? ఆధునిక శాస్త్రం ప్రకారం గర్భంలోని శిశువు శబ్దాలను స్పందిస్తాడు, సంగీతాన్ని గుర్తుపెట్టుకుంటాడు, భావోద్వేగాలను గ్రహిస్తాడు. ఇవన్నీ చూస్తే శ్రవణ ఆధారిత జ్ఞాపకం గర్భంలోనే ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ పూర్తి యుద్ధ వ్యూహం నేర్చుకోవడం అదే అసలు మిస్టరీ. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి.